హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఇంటి ఛానల్. ఈరోజు నేను దీపావళి స్పెషల్ వాటర్ క్యాండిల్స్ని ఎలా వెలిగించుకోవాలో చూపిస్తాను. దానికోసం ఇలా ఎంటీ బౌల్స్ తీసుకొని గాజు బౌల్స్ తీసుకోవాలి. ఇలా దాంట్లో బీడ్స్, కలర్ఫుల్ బీడ్స్, మీ దగ్గర ఏవైనా బీడ్స్, పూసలు అలాంటివి ఏవైనా, చెమ్కీలు కానీ ఇంకా ఏవైనా ఉన్నా కూడా అన్నీ దాంట్లో వేసుకోవాలి. నా దగ్గర బౌల్స్ కొంచెం కలర్ బౌల్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను. అందుకని కొంచెం కలర్ఫుల్గా కనబడుతున్నాయి. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు. ఇలా చెమ్కీలు, షైనింగ్ ఏమున్నా కూడా అలాంటివి వేసుకోవచ్చు. దానికోసం ఆయిల్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, దూదిని కూడా తీసుకోవాలి వత్తులు చేసుకోవడానికి. ఇలాంటి పేపర్స్ మీ దగ్గర ఏవైనా ఉంటే తీసుకొని వాటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ బౌల్స్లలో ఆ పేపర్ని అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నింటిలోనూ ఇలా ప్లెయిన్ వాటర్ని నింపుకోవాలి. మీరు వాటర్లో కలర్ కలుపుకొని కూడా నింపుకోవచ్చు, కానీ నేను ఇలా ప్లెయిన్ వాటర్నే వేస్తున్నాను. ప్లెయిన్ వాటర్ వేయడం వల్ల అన్నీ మనకు దాంట్లో వేసిన బీడ్స్, పేపర్స్ అన్నీ యథావిధిగా కనిపిస్తాయి కాబట్టి నేను కలర్ నింపడం లేదు. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత మీరు ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకొని ఏమైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీపాలు వెలిగించడానికి వత్తులను ఈ విధంగా దూది తీసుకొని వత్తులు చేసుకోవాలి. ఎన్ని బౌల్స్ ఉంటే అన్ని వత్తులు ఈ విధంగా చిన్నగా చేసుకోవాలి. ఈ వత్తులు వెలిగించడానికి ఇలాంటి పేపర్ ఒకటి తీసుకొని చిన్న హోల్ చేసుకోవాలి దానికి మధ్యలో. ఎందుకంటే దీపం వెలిగించడానికి వత్తిని దీంట్లో నుండి తీసుకోవాలి. ఇవి వాటర్లో మునిగాయి కాబట్టి ఇలాంటి పేపర్ని తీసుకోవాలి. బరువుగా ఉన్నాయి ఏవి వాడకూడదు. ఇలా వత్తిని ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత వాటర్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక లేయర్ వచ్చేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ పైన తేలుతుంది, వాటర్లో కలిసిపోదు. ఇలా వత్తికి కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి పైన. ఇలా రుద్దుకున్న తర్వాత వీటన్నిటిని ఈ బౌల్స్లలో వేసుకోవాలి. ఈ పైన తేలుతూ ఉంటాయి కానీ మునగవు. వత్తికి కూడా నీళ్ళు ఏమీ అంటవు. ఈ విధంగా పైన తేలుతూ ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత వెలిగించుకోవాలి. అన్నీ వెలుగుతూ ఉంటాయి. అవి ఏమాత్రం నీళ్ళల్లో మునగవు. మనకి మామూలుగా ఆయిల్లో వేసుకున్న విధంగానే ఉంటుంది. ఇలా చూడడానికి కూడా చాలా షైనింగ్గా, బ్యూటిఫుల్గా కనబడతాయి. ఇలా మనం ఇంటి గుమ్మం ముందు కానీ, బాల్కనీలో కానీ ఎక్కడైనా మనము ఇలా దీపాలను వెలిగించుకొని దీపావళి పండుగ సెలబ్రేషన్ని చాలా సంతోషంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా వెలిగించుకోండి. అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. హ్యాపీ దివాళీ.